జీడిపప్పు మన చేతికి ఎంతో రుచిగా తెల్లగా అందంగా దొరుకుతుంది. కానీ దీని వెనుక చాలా పెద్ద కష్టమైన ప్రాసెస్ ఉంటుంది. జీడిపప్పు ప్రాసెస్ ఎలా జరుగుతుంది, జీడి పిక్క నుంచి పప్పు ఎలా వస్తుందో ఈ రోజు మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామం సొట్టవానిపేట. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. జీడిపప్పుకు శ్రీకాకుళం జిల్లా ఫేమస్. ఇక్కడ జీడి తోటల నుంచి సేకరించిన జీడి పిక్కలు నేరుగా తినడానికి వీలుండదు. ఎందుకంటే వాటి పై పెంకులో ప్రమాదకరమైన యాసిడ్ లాంటి నూనె ఉంటుంది. అందువల్ల ముందుగా చెట్ల నుండి కోసిన జీడి పిక్కలను బాగా ఎండబెట్టి ఆ తర్వాత ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఇప్పుడు జీడిపప్పు మీరు ఎక్కడి నుంచి కాయంతే కలెక్ట్ చేస్తారు? అంటే ఇక్కడ చీపురుపల్లి, పాల్కొండ, సేకంపేట, ఇంకా శ్రీకాకుళం అవుట్స్కట్స్, ధర్మవరం, పొన్నాడు అక్కడ చుట్టుపక్కల ఏరియాస్లో ఎక్కడైనా ఉంటే మేము వెళ్ళి కలెక్ట్ చేసుకొని కొనుక్కుంటాం. కొనుక్కొని మేము ప్రాసెస్ చేస్తాం. ఓకే, అంటే దీని ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది? నార్మల్గా మనకి ఒక పిక్ అనేది రావాలంటే మనం ఒక 300 kgs లాగా మనం బాయిలింగ్ చేసుకోవాలి. ఓకే, ఒక 300 kgs మనకి బాయిలింగ్ అవ్వాలంటే మినిమం టు మినిమం ఒక 2 hours టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత మొత్తం ఒక రోజంతా అది డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మళ్ళీ హీట్ చేస్తాం. హీట్ చేశాక మళ్ళీ కూల్ చేసి తర్వాత దాని మీద ఉన్న తొక్క అంతా మిషన్లో వేసి తొక్క తీసేస్తాము. దాని తర్వాత గ్రేడింగ్ చేస్తే పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఓకే, ఆ పప్పు వల్లడానికి అంటే దాన్ని మిషన్ కట్ చేయడానికి మిషన్స్ అవన్నీ వర్కర్స్ ఉంటారు. డైలీ ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారు? డైలీ 30 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు 30 మెంబర్స్కి డైలీ వేజెస్. ఓకే, వాళ్ళకి కేజీ 28 రూపీస్. వాళ్ళు ఎన్ని కేజీ కొడతారో దానికి ఇంటూ 28 రూపీస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, డైలీ వేజెస్ మీద పనిచేస్తారు అన్నమాట డైలీ. ఓకే, అంటే మీకు ఇది మళ్ళీ ప్యాకింగ్ అదంతా మళ్ళీ వేరేనా? ప్యాకింగ్ వేరే వాళ్ళు ఉన్నారు. ప్యాకింగ్ గ్రేడింగ్ చేసిన వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు. వీళ్ళు ఓన్లీ పిక్కలో ఉన్న పప్పు చేస్తారు. ఓకే, గ్రేడింగ్ చేసిన వాళ్ళందరికీ వేరేగా కూలి. ఓకే, అంటే దానికి వేరేగా దీనికి వేరే. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి అంటే దగ్గరలో ఈ జిల్లాలోనా ఇంకెక్కడైనా? తెలంగాణ, ఏపీలో విజయనగరం, బొబ్బిలి, విజయవాడ, తెలంగాణలో హైదరాబాద్ వరకు మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు బాగా. ఓకే ఓకే ఓకే, అంటే మీకు ఇక్కడ అంటే కలెక్ట్ చేయడానికి అన్నిటికీ మీకు ఎట్లా అంటే ఖర్చు ఎంత అవుతుంది మీకు? నార్మల్గా మనము బస్కి వేస్తాము. బస్సు వాళ్ళు కేజీకి 20 రూపీస్ అడుగుతారు. 20 రూపీస్ లెక్క ఇచ్చేస్తాం. మీరు డైలీ కట్ చేసే మిషన్స్ మెయింటెనెన్స్ అది ఎట్లా చేస్తారు? నార్మల్గా మిషన్స్ అనేవి మేము 1 month మేము సర్వీస్ చేసుకుంటాం. మేము పలాస నుంచి వాళ్ళు వచ్చి సర్వీస్ చేసుకుంటాం. ఓకే, సర్వీసింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఒకప్పుడు జీడిపప్పు తయారీ కోసం జీడి పిక్కలను మంటల్లో కాల్చేవారు. కానీ ఇప్పుడు పొల్యూషన్ పెరుగుతున్న కారణంగా జీడి పిక్కలను పెద్ద పెద్ద బాయిలర్లలో వేసి అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం లేదా వేయించడం చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల పిక్కల పై పెంకు మెత్తబడుతుంది. అలాగే లోపల ఉన్న జీడిపప్పు సులభంగా బయటకు రావడానికి మార్గం సుగమమవుతుంది. ఉడికించిన జీడి పిక్కలు కాస్త చల్లారిన తర్వాత వాటిని ఒలిచే ప్రక్రియ మొదలవుతుంది. గతంలో ఈ పనిని పూర్తిగా చేతులతోనే చేసేవారు. కానీ ఇప్పుడు అత్యాధునిక యంత్రాలను వాడుతున్నారు. జీడిపప్పు ఎలా అంటే జీడిపప్పు అనేది అసలు ఎట్లా తయారు చేస్తారు? వచ్చి బాయిల్ ముట్టిస్తాం. ముట్టించి స్టీమ్ పెరిగిన తర్వాత పిక్కలు వేయండి అని అవి చెప్తాం. పిక్కలు వేస్తారు. వేసిన 6 గంటకి స్టీమ్ వద్ది. స్టీమ్ వచ్చిన తర్వాత నేను టీము ఇడిచి పెడతాను. అది 1 గంట అయిన తర్వాత ఆ స్టీమ్ వచ్చి అందులో 15 నిమిషాలు ఎక్స్ట్రా మేము పెట్టిన తర్వాత బయటకి ఇడిచి పెడతాం. ఇడిచి పెట్టిన తర్వాత ఆ పైన బయట వేస్తాం. వచ్చి మోటార్లు వచ్చి పడతారు. ఓకే, అంటే ఒకప్పుడు జీడిపప్పు అంటే పిక్కలు కాల్చి దాన్ని అంతా తీసేవాళ్ళు కదా. ఇప్పుడు అది ఆ సిచ్యువేషన్ అంటే ఆ ప్రొసీజర్ లేదా? ఇది బాయిల్, ఇది స్టీమ్ వాటర్. అంటే ఒకప్పుడు కాల్చేవాళ్ళు కదా, వచ్చి పెట్టిపోతుంది కదా. అదే బయట ఊళ్ళు దొక్కపడతారనేసి బాయిల్ పెట్టాం. ఓకే, అంటే బాయిల్డ్ చేయడం వల్ల దాని క్వాలిటీ ఏం తగ్గదు? ఏది తగ్గదు. అలా సేమ్ అదే క్వాలిటీ, టేస్ట్ ఎక్కువ ఇది. ఓకే ఓకే. అయితే ఇప్పటికీ చాలా చోట్ల నాణ్యమైన పప్పు విరిగిపోకుండా ఉండడం కోసం నైపుణ్యం గల కార్మికులు ప్రత్యేకమైన కత్తులతో లేదా చిన్న యంత్రాలతో ఎంతో జాగ్రత్తగా పెంకును పగలగొట్టి లోపల ఉండే జీడిపప్పును వేరు చేస్తారు. ఈ దశలో కార్మికులు చేతులకు నూనె లేదా గ్లౌస్ వేసుకుంటారు. ఎందుకంటే జీడి పిక్కల నుండి వచ్చే జిగురు చర్మానికి తగిలితే బొబ్బలొచ్చే ప్రమాదం ఉంది. మీరు రోజు ఎన్ని గంటలకు వస్తారు వర్క్ చేయడానికి? ఎన్ని గంటలు వర్క్ చేస్తారు డైలీ ఫ్యాక్టరీలో? 5-5:30. అంటే రోజు ఒక 9 గంటలు 8 గంటలు పనిచేస్తారు.
అసలు ఈ పిక్క ఎట్లా ఒలుస్తారు మీరు? వేస్తాం, కొడతాం, కొట్టాక ఒలుస్తాం. ఓకే, మీకు ఎంత టైం పడుతుంది ఈ పిక్క ఒలవడానికి? రోజు ఎంత పిక్క ఒలుస్తారు రోజు? రోజుకి 10 కేజీలు ఒలుస్తాం. 10 కేజీలు ఒలుస్తారా? మీకు రోజుకి ఎంత ఇస్తారు జీతం డైలీ? 20. కేజీకి 20. ఓకే. పెంకుల నుండి వేరు చేసిన జీడిపప్పు అప్పుడే తినడానికి సిద్ధంగా ఉంటది. ఎందుకంటే దానిపై పల్చటి ఎరుపు లేదా గోధుమ రంగు పొర ఉంటుంది. ఈ పొరను తొలగించడం కోసం పప్పులను ప్రత్యేకమైన హీటింగ్ ఛాంబర్లలో పెట్టి నిర్దేశిత ఉష్ణోగ్రత వద్ద కొన్ని గంటల పాటు వేడి చేస్తారు. ఇలా చేయడం వల్ల పప్పులోని తడి ఆరిపోయి పైన ఉన్న పొర పూర్తిగా ఎండిపోతుంది. ఆ తర్వాత ఆ పప్పులను కాసేపు బయట ఉంచితే చేత్తో ఇలా అనగానే ఆ పొరలన్నీ ఊడిపోయి మనకు తెలిసిన తెల్లటి జీడిపప్పు బయటకు వస్తుంది. చివరి దశలో ఈ తెల్లటి జీడిపప్పును వాటి పరిమాణం, రంగు, నాణ్యత ఆధారంగా గ్రేడింగ్ చేస్తారు. పూర్తిగా పెద్దగా ఉన్న పప్పులను ఒక రకంగా, విరిగిన ముక్కలను మరో రకంగా చేస్తారు. మార్కెట్ లో దొరికే W180, W240 లాంటి నెంబర్లు ఈ గ్రేడింగ్ బట్టే ఇస్తారు. ఇలా పక్కాగా వర్గీకరించిన జీడిపప్పును తడి తగలకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేసి మార్కెట్లకు తరలిస్తారు. వాళ్ళు కుట్టిన పప్పు అంతా కూడా ఇందులో 6 kg పర్ ట్రై 6 kgs ఎక్కిస్తాం, 6 kg ఎక్కిస్తాం. ఈ పప్పు వల్ల కూడా ఎక్కించిన తర్వాత టైమింగ్ పెడతాం. దానికి 360 kg ఎక్కిస్తాం ఒక ట్రై. కాల్చిన తర్వాత ఆ పప్పును బయటగా 1 day తర్వాత బయటకు తీస్తుందండి. అందులో కూలింగ్ అయిన తర్వాత పప్పును 1 day తర్వాత తీస్తుంది మేడం. తీసిన తర్వాత ఈ పప్పు అనేది ఇందులో కింద వేస్తుంది. దాని మీద పక్క అంతా ఇందులోంచి ఇలా ట్రైలర్స్ పడిపోతుంది. ఇందులో ఓకే. 4 క్వార్టర్ ఉంటాయి మేడం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఓకే. 4 గ్రేడ్స్ పడతాయి మేడం. ఓకే. ఆటోమేటిక్గా అందులోనికి వచ్చేస్తాయి. ఓకే. ఓకే, అంటే సైజుని బట్టా? ఇందులో గుడ్లు పడతాయి. ఓకే. ఇందులో బద్ద, చిన్న బద్ద, పెద్ద బద్ద, 4K, నోక. ఓకే. 4 items, 5 items పడతాయి. ఆటోమేటిక్గా మిషన్ అంతా ఇది చేస్తుంది. ఓకే. ఓకే. మనం తినే ప్రతి జీడిపప్పు వెనుక ఇంతటి శ్రమ, సుదీర్ఘమైన తయారీ విధానం దాగుంటాయి.